మిరకల్ తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ థింకన కా డాన్స్ ఆయో ఏ చావా బాయ్ కబాయ్ లబాయ్ మహతడతా వచ్చానా బాయ్ ఉజ్జాయ్ ఎంజాయ్ నేనే కడచా ఏ సిల్క్ షిఫానా ఇష్క్ తుఫానా దోచుకుపోతా సరేనా ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో అద్భుతమైన జోడీస్ అంటే ఒక్కరు వస్తే అద్భుతం సృష్టించేవాళ్ళు, ఇద్దరు వస్తే మహా అద్భుతం అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ది గ్రేట్ డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు అండ్ కమల్ హాసన్ గారు, వాళ్ళ జోడీ కలిస్తే సినిమా అద్భుతం. మళ్ళా లేటెస్ట్ గా బన్నీ, అల్లు అర్జున్ అండ్ దేవిశ్రీ ప్రసాద్, ఏ పాట తీసుకో అద్భుతం, మహా అద్భుతం టాప్ లేచిపోద్ది కదా. అవి పక్కన పెడేస్తే పిట్ట దాని రెట్ట, ఆవు దాని పేడ, రవి శ్రీముఖి, అబ్బాబ్బాబ్బా ఏమన్నా కాంబినేషన్. రవి లాస్య, రవి లాస్య లాస్య రవి. అందరు రెస్పెక్ట్ చేసి ఒక్క కాంబినేషన్ చెప్పాలా? తల్లి కొడుకు, తల్లి కూతురు. కామెడీలో పటాసు పేలాలి అంటే ఈ జోడీలు రావాలి. మన పటా స్టేజ్ ని రచ్చ రచ్చ లేపడానికి రాబోతున్నారు రచ్చ రవి అండ్ ఆసమ్ అప్పి. ఐఎమ్ నాట్ అండ్ స్వీటీ ఆల్సో. లోకల్లో ఏమన్నారండి, అందాన్ని చూడమని చెప్పారు. 1 సెకండ్ చూసొస్తా. చూడాల్సింది అందాన్ని దూరం నుంచి. నువ్వు వెళ్ళిపో, పంజాబ్ హోటల్ చూడు. భార్యాభర్తల తర్వాత బాగా కామెడీ జనరేట్ అయ్యేది అత్తా కోడల మధ్య. మనం అక్కడికే మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఈ రోజు టాపిక్ అత్తా కోడలు. ఎస్, ముందు అత్తెవరు కోడలు ఎవరు డిసైడ్ అవ్వండి. నేను కోడల్ని అత్త కోడల స్టోరీ ఎలా ఉంటది అంటే, కొత్తలంతా మన కొత్త బండి కొనుక్కున్నప్పుడు, ఇంట్లో కొత్త చీపురు తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటది, నేను ఉరుస్తా అంటారు. అమ్మా ఏంటది? బంగారు తల్లి, బంగారు తల్లి అత్తయ్య ఏం చేస్తున్నావు అమ్మా? ఇప్పటి వరకు ఊడ్చాను, ఇప్పుడేమో తడిగుట్ట పెడుతున్నాను అత్తయ్య. ఏ ఇంట్లో మనుషులందరూ చచ్చిపోయారా? పనులందరూ ఎందుకు ఎక్కడికి వెళ్ళారు? అత్తయ్య, మన ఇంట్లో పని మనం చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు అత్తయ్య? ఈ అత్తయ్య చచ్చిపోయింది అనుకున్నావు అమ్మా? అత్తయ్య, అమంగళము ప్రతిహతమగ్గాక. ఏంటత్తయ్య ఉదయాన్ని అంత మాట అన్నారు? మరి లేకపోతే మీ అమ్మ నాన్న చూస్తే, అయ్యో నా కూతురిని రాసి రంపాన పెడుతున్నారే, దాని కూతురు అలా చేసుని అనుకుంటారా లేదా? అత్తయ్య, నువ్వెంత మంచిదానం అత్తయ్య. లోకంలో అత్తలు అందరూ కూడా రాచి రంపాన పెడతారంటారు, కానీ మా అత్తలా కాదు. అయినా అత్త, నువ్వు అత్తవు కాదు, మరి అత్తమ్మవి. ఆరు నెలల తర్వాత ఒసేయ్ ఒసేయ్ స్వాతి, అత్తయ్య ఏం చేస్తున్నావే? టీవీ చూస్తున్నాను అత్తయ్య. టీవీ చూస్తున్నావా? అవునత్తయ్య. పనంతా పాత్ర పెట్టి టీవీ చూస్తున్నావా ఇక్కడ? అవి సత్తిగాడు చేస్తాడుగా. ఏ మన ఇంట్లో పని మనం చేసుకుంటే అరిగిపోతావా, తరిగిపోతావా? ఈ కోడలు ఉన్నారు చూసినావా బాబు? లోకం మీద నీరే ఉన్నది కోడలు. అబ్బా, మరి లేకపోతే పని అంతా పెట్టాట టీవీ చూస్తున్నట్ట. టీవీ అసలు నీ అయ్యా నాకెందుకు పంపిండారు నేను? అత్తయ్య, ఇప్పుడు అత్తయ్య సైలెంట్ గా ఉండి ఒక డైలాగ్ ఉంది నాకు. ఇప్పుడు కొడుకు ఆఫీస్ నుంచి వచ్చాడు. అప్పటిదాకా ఖాళీగా ఉన్న అమ్మ కూడా కొడుకుని చూసి డైలాగ్ స్టార్ట్ చేసింది. అమ్మా అమ్మా చనిపోవడం ఏమిటమ్మా, నా బంగారు తల్లి. నువ్వు అని చల్లగుండాలి, నేనే ఒకరికన్నా పోతా, చచ్చిపోతా. వద్దురా అమ్మా, ఉండమ్మా.
కాదమ్మా, ఇంకా డైలాగ్ ఉందమ్మా. అరే ఇప్పుడు నేను అన్న మాటల ప్రకారం పెట్టి దాన్ని గోసపుచ్చుకోవడానికి అత్త మాటలను కొట్టించింది తిట్టించిందని ఇప్పుడు దాన్ని బెల్ట్ దాన్ని కొట్టి ఊరేసి చంపుతామైంది. ఊరుకోమ్మా, దాన్ని కొట్టడం కాదు నరికి పోగులు పెడతా స్వాతి. లేకపోతే అత్త జోలికి అత్త దేవతన్నా. అత్త కొడులో గొడవలు ఎందుకు వస్తాయి తెలుసా? కొడుకు అనేవాడు మల్లెపూలను కూడా దొంగతనంగా పట్టుకపోయింది అనుకో, ఏం పట్టుకపోయిండో, నా కొడుకు ఏదో పట్టుకపోతాడు నాకు ఇవ్వకుండా అని దానికే గొడవ వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే చిలికి చిలికి గాలివాన్ ఎలాగవుతుందో కమెంట్స్. ఓకే వసే కొడలా ఏం చేస్తాను? బకెట్ నుంచి పక్కన పెట్టు. ఎందుకు అలా అరుస్తున్నావు? ఆ బకెట్ నువ్వు పక్కన పెట్టలేవా? ఏందే అత్తకు సమాధానం చెప్తాను వెందే లేకిడిదానా? ఏం లేదానా, నిన్ను చేసుకుని ఇంత ఇంత ఊరేసుకున్నట్టయితే నా బతుకో. నోరు మూసుకో, ఎక్కువ మాట్లాడుకో. ఏందే నోరు మూసుకునేది? అత్తకు నేర్పుతాను నువ్వు. అత్తకి ఇంట్లో ఏం చేస్తున్నావు? ఖాళీగా ఉన్నావు కదా. నేను ఖాళీగా ఉన్నా బిడ్డ. సునీత ఓ రాజక్క ఓ కమలక్క నా కొడుకు ఖాళీగా ఉన్నదట. టిక్కు 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 ఊపగలను. ఏమే సరోజా చెప్పవే. నిన్న ఇవాళ చెప్తానా? నిన్ను నా గండలు పంపినా మీ అయ్యా. నువ్వు బిందుతో కొడతావు కదా, లేకపోతే నేను కొడతాను. నీ మొక్కల టుయ్ ఏంటి టూ ఏంటి? టుయ్ అంటే బీఫ్లు ఎత్తారు కదా, ఎడిటింగ్ వేయకపోతే ఎట్లా? అది నేనేస్తానే, నీ నోట్లో టుయ్. అయ్యో నీ కడుపులో టుయ్, నీ టుయ్లో టుయ్, అయ్యో నీ టుయ్ కడుపులో టుయ్, ఓ టుయ్ 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 టుయ్. టాపిక్ ని ఎవరిస్తారు? అబ్బాయిలను తాగితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, దునియా మొత్తం అందరికీ తెలుసు. అదే అమ్మాయిలు తాగితే వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉంటది, ఓకే ఈ టైం స్టార్ట్స్ నా అమ్మాయిలు రెడీ 1 2 3 మనం మూడ్లోకి వెళ్దామా? మూడులో కాదు 4లో కూడా వెళ్దాము. సుచి ఏ రుచి హాయ్. ఏంటి ఇంత లేట్ చేసావు? అంటే నేను వస్తుంటే ట్రాఫిక్ ఎక్కువైంది. సరేగా ఇలా రాగాని 2 బూరెలు తెస్తా. మరి నీకు? రెండు బీర్లు అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ లో హాట్ కూడా ఉంది. హాట్ వద్దు. హాట్ వద్దా? అయితే వైన్. ఫైన్. ఎటు వెళ్తున్నావు? ఎటే ఓపెనర్ తేవడానికి వెళ్తా. పిచ్చిదానా, మన ఏమైనా జెంట్సా లేడీస్? అవునే ఈ జెంట్స్ అంటే ఇలా 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 ఏదో మొక్కుతుంటారు ఏంటి? వాళ్ళకేం బ్యాడ్ ఫెలోస్ ఏవో ఫార్మాలిటీస్ ఉంటాయి. అయితే నేను నీకు మొక్కుతాను, నాకు మొక్కు. అలాగే సుచి ఏ నాకు ఎక్కేసింది. మనం మగపిల్లలం కాదు, ఆడపిల్లలం కదా. ఓకే ఓకే మనం కూడా చేంజ్ చేద్దాం. నాకు ఎక్కేసాడు. నాకు ఎక్కేసింది. నాకు ఇక్కడ అక్కడ అక్కడ అంతటా ఎక్కేసింది. నాకు కూడా ఎక్కడ పడితే అక్కడే ఎక్కేస్తుంది. కానీ ఈ మందు మొగాలు ఒకటైపోయినాయి. ఏ మందు మొగాలు ఉన్నది సేపు ఎక్కి చెల్లిపోతారు. నేను ఈ మందులను వదలను, మొగాన్ని వదలను. ఐ లవ్ బాయ్స్. నేను వెళ్ళిపోతా గెటప్ సీన్ గారి దగ్గరికి. మన పటా స్టేజ్ మీదకి ఇప్పుడు ఆటోలో గెటప్ సీన్ కూర్చొని రాబోతున్నాడంట. ఎస్ మీకు అర్థమైపోయింది నాకు తెలుసు. లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ అలాంగ్ విత్ గెటప్ సీను. హాయ్ హాయ్ హాయ్. హలో 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 హలో. అసలు బస్ లో జర్నీ లాగుంటే సరదాగా చూద్దామండి. మనం బస్ లో చాలా డిఫరెంట్ క్యారెక్టర్లు చూస్తామండి. ఒక బస్ లో ఎరుపప్పు కొత్తగా ఎక్కాడు. ఆ ఎరుపప్పు అనమాట కండక్టర్ నేను. టికెట్ లేదండి నా దగ్గర తీసుకో. టికెట్
టికెట్ తీసుకో బాబు. వద్దండి. వద్దంటే టికెట్ తీసుకోవాలి. వద్దొద్దు. ఎందుకు తీసుకో? మా నాన్నగారు పరిచయం లేని దగ్గర ఏం తీసుకొద్దారండి. వార బాబా తినుబంటారా తినొద్దంటారా విషయం కలిసి చంపేస్తారని తీసుకోవచ్చురా టికెట్ తీసుకో. ఏంటిది బాబు టికెట్ ఇచ్చేంట్రా? సారీ అడగ మర్చిపోయాను. ఇప్పుడు ఈ బస్సు సికింద్రాబాద్ వెళ్తుందండి. వెళ్తుంది. సికింద్రాబాద్ వెళ్తుందా? వెళ్తుంది. ప్యారడైజ్ వెళ్తుందండి. వెళ్దాం. అదేటండి ఇల్లు దారిలో కదా ప్యారడైజ్. తెలిసింది కడిగా మరి తెలిసింది కడిగా డబ్బులు ఇస్తా టికెట్. ఎంత ఇచ్చారా? 100. 10 ఇచ్చి 100 అంటారా? మరి చూసాడు ఎందుకు చూసాడు? సరే 11 రూపాయలు. ప్యారడైజ్ 11. చిల్లర లేదు. ఏది తక్కువ టికెట్ ఇచ్చాడు. ఇది ఆసారం సేల్ అనుకుంటారు. తక్కువ ఇచ్చాడు. ఆఫర్లు పెట్టాడు టికెట్లు ఏమైనా చెప్పులు కొడతాను దింపేస్తాను. ఇక్కడ ఇవ్వు. రూపాయలు లేదు సార్. ఇక్కడ దింపరా. ఇక్కడ దింపో. కొంతమంది చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంట్లో గొడవలు పెట్టుకుని బస్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. వచ్చి ఇంట్లో మామూలు గొడవలు ఆ గొడవ అంతా ఈ బస్సులో చూపిస్తూ ఉంటాడు. ఫ్రస్ట్రేషన్ కూర్చున్నాడు. ఆ కోపం ఇదే ఫ్రస్ట్రేషన్ లో బస్ స్టాప్ వచ్చి బస్సు ఆగింది. సో ఎక్కొచ్చు కదా, కాలేజ్ స్టూడెంట్ నేను. మనలో బస్సు అయితే ఎక్కడ కదా, కొంచెం అలా ముందుకెళ్తే అమ్మాయి కోసం హాయ్ చెప్పి సరే బస్ స్టార్ట్ అయింది, వెళ్ళిపోతుంది. ఆడి చిరాకులో ఉన్నాడు. బస్ బాగా ముందుకెళ్ళింది. 50 స్పీడ్ అవుతుంది. అప్పుడు ఎక్కి అలాగా హ్యాంగింగ్ చేస్తాం కదండి, అమ్మాయికి సైడ్ కొడుతుంది. ఆడు మిర్రర్లోంచి ఈడు చూసాడు. ఈడు అప్పటికే ఫుల్ ఆత్మనచ్చగా ఆపుతాగా ఏ పోయే కాలం ఇంట్లో చెప్పొచ్చావా? మీ ఇంట్లో ఎందుకు చెప్తానండి? సో బస్సులో ఎక్కే అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు కదా. సో ఈ అమ్మాయి ఏంటంటే ఎవరిని చిన్న అలా అలా టచ్ చేసి వెళ్ళిపోతుంది. చాలా ఇలా చూస్తారు అనమాట. మొత్తం ప్రపంచాన్ని మొత్తం కొరిగేసినట్టు. అమ్మాయి కొంచెం స్ట్రిక్ట్ మాట. సో నాలాంటి అబ్బాయి పక్క నుంచి అమ్మాయి ఇలా ఇద్దరు ఒకే రాడు పట్టుకున్నాం అండి. సో నాలుగు అయితే ఖాళీ గురు కూడా అండి ఆ చిట్టిని తీసి ఇలా గోకుతుంటాడు. హలో హోల్డ్ యువర్ టంగ్. చెయ్యొద్దు, హోల్డ్ యువర్ టంగ్ అంట. సరే ఈడ ఇంకా ఊరుకుంటాడా, ఇలా చూసి అనుకోకుండా ఇలా చేస్తాడు. అక్క వెళ్ళారు ఇంట్లో, కాలేజీకి వెళ్ళారండి. సో నెక్స్ట్ బస్ స్టాండ్ లో ఇంకో అమ్మాయి ఎక్కింది. ఈ అమ్మాయికి ఏంటంటే ఒక అబ్బాయిని అలా ఈ రోజున టచ్ చేసి వెళ్దాం, లోపల బాగుంటుంది అమ్మాయికి. చూడండి బస్ డ్రైవర్ అలా వెళ్ళాడు బ్రేక్ వేసాడు. సారీ అండి. మళ్ళీ అమ్మాయి వెయిటింగ్, స్పీడ్ బ్రేకర్ ఎప్పుడు వద్దా అని. రాదు. సారీ అండి, చూసుకోలేదు. చూసుకోవాలి కదండి, చూసుకొని అడ్జస్ట్ చేసుకున్నాం కదండి. సో ఇదే బస్ స్టాండ్ లో హైదరాబాద్ నుంచి రాజోలు వెళ్తుంది బస్సు ఒకటి. నైట్ జర్నీ, పడుకున్నారు. బస్సులో చాలా మంది పడుకుని పోతారండి. వీళ్ళతో పాటు పక్కన కూడా జారిపడిపోతుంటారు. చూడండి నేను చాలా సిన్సియర్ గా వర్క్ లో ఏదో సెల్తో ఆడుకుంటున్నాను. వీడు హలో మాస్టారు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. కొంచెం చూసి పడుకోండి సార్. బాగా నిద్రపోయాను. నిద్రపోయిన తర్వాత వీడికి చిన్న సౌండ్ వినిపించిన ఏమని చాలా భయంతో ఆయన దాంట్లో చదువు మరి కూర్చుంటారు అన్నమాట. ఆడు భయం ఎలా ఉంటుందంటే అబ్బాయిలు ఎక్కుతారు, అమ్మాయిలు కూడా ఎక్కుతారండి. ఒక్కోసారి మన రచ్చరలు ఎక్కుతారండి. అంటే నీకు అబ్బాయి గురించి చెప్పట్లేదు, కొంచెం గే టైప్ లో. అంటే వాళ్ళు గే అని మనకి ఎవరికి తెలియదు. సరే నేను బస్సులో కూర్చున్నాను, నేను ఎక్కాను. వచ్చి ఎక్కాడు. చూడడానికి అబ్బాయిలో ఉంటాడు. హలో హాయ్ అండి. బస్సు ఎక్కడ వరకు వెళ్తుందండి? ఇది చాలా దూరం వెళ్తుందండి, నాకు తెలియదు. టికెట్ తీసుకున్నారా? తీసుకున్నానండి. ఏం చేస్తుంటారు మీరు? నేనండి ఇలా చేస్తే తీసేస్తుంటాను. కాదండి, నేను లాస్ట్ టైం ఇదే బస్ ఎక్కాను, మీరు కనిపించలేదు. మీరు ఇప్పుడు ఏ బస్ ఎక్కుతారు చెప్పండి, ఇప్పుడు కనిపించాను. సార్ మాస్టర్ కొంచెం ఏం చేస్తున్నారు మీరు? నేను లెక్చర్ గా చేస్తున్నానండి. అక్కడ కాదు, ఇక్కడ ఏం చేస్తున్నారన్న? ఓ అదే డిఫాల్ట్ అండి, కొంచెం ఏం లేదు. సో అలా కూర్చుంటే ఇలా నిద్రలో కొంచెం ఇలా ఇలాగానే నిద్రలోకి వెళ్ళాడు. ఈడు ఖాళీగా ఉంటాడా? ఉన్నాడా? నేను నిద్రలోకి వెళ్తే నా మీదకి వెళ్తాడు.
నుంచి ఎవరో చూస్తున్నాడు రత్నాలు అంటాడు. అది చూడండి స్టాప్ వచ్చి ఉంటుంది మీదే. అడిగితే పెట్టాను కదా ఎందుకలాగా. సూపర్ టాపిక్ ఇవ్వాలి, ఎవరిస్తున్నారు? మై నేమ్ ఇస్ కార్తికేయని. మై నేమ్ ఇస్ రామ్ ప్రసాద్. ఇప్పటి వరకు డైలాగ్స్ తో మమ్మల్ని బాగా నవ్వించారు కదా, ఏవైనా డిఫరెంట్ థింగ్స్ తో వస్తువులతో సౌండ్స్ చేసి నవ్వించరా? ఓకే, your time starts now. మన ఆర్పి పిలుద్దాం. ఆర్పి మన రేర్ గా వింటామండి. మనం బోర్ వేస్తాం తెలుసుకోండి. ఆ బోర్ పడినప్పుడు ఆ మిషన్ సౌండ్ చేస్తాం కదా, ఆ సౌండ్ ఇంట్లో మేకులు కొడుతూ డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది ట్రర్ మంది తిరిగేది. ఆ మిషన్ సౌండ్ విచిత్రంగా చేస్తుంటాడండి. అది చూసే మీకోసం తెప్పించాం మనం చాలా దూరం నుంచి తగిలిపోరా చేసి. ఇది యాక్చువల్ గా కర్రలు కట్ చేసేది, మన గోడలకి బెజ్జలు పెట్టేది ఉంటది కదా మిషన్, అది మిషన్ అనమాట. ఎప్పుడు కనబడండి. ఎందుకు అయిపోయా మిషన్ పని చేస్తున్నాడు స్విచ్ ఆఫీస్ అక్కడ ఎలా వస్తుంది సౌండ్. ఇప్పుడు హోల్ ఇప్పుడు హోలు అయితే ఇంకోటి ఏంటంటే ఈ డ్రిల్లింగ్ కొట్టేటప్పుడు చిన్న కరెంట్ షాక్ కొడుతుంది. కరెంట్ షాక్ కొట్టిన మెషిన్ పడేస్తాం, అది ఇలా ఇలా తిరిగిపోతుంది. అది ఎలా ఉంటే చూద్దాం సరే. చాలా చచ్చిపోతాడు. మన పటాసులో రాబోతున్న నెక్స్ట్ సూపర్ కాంబినేషన్ ఇస్ రాకింగ్ రాకేష్ అండ్ మిర్చి మూర్తి. లెట్స్ వెల్కమ్ దెమ్. మూతానా ఏ మూతానా, అరే ఎక్కడ దాకా మూతానా. మిర్చి 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 దొండ పండు లెక్కున నువ్వు మిర్చి ఏందా నువ్వు? అందరు ఇక్కడ మిర్చి అనుకుంటున్నారు, ఏం చెప్పు? మూతానా మూతానా నువ్వే కదా. మూతానా మూతానా కాదురా, మూర్తన్నా. ఇప్పుడు ఎందుకు వచ్చావు అనా? ఇప్పుడు ఈరోజు ఆధారం కదానా? ఆధారం కదన్నా, ఆధారం. ఆధారం కాదు, ఆదివారం అది. ఏనా ఇందాక నుంచి నాతో మాట్లాడకుండా ఒకటే నొత్తుతాను పలకని పట్టుకొని. ఇది సెల్ ఫోన్ రా అనా, తర్వాత అనుకుంటాను అన్నా. అమ్మతోడు సెల్ ఫోన్ అంటే ఎంత ఉంటుంది అన్నా? ఇంత బుట్ట అంత ఉంటుంది. నీదేమో పలక లెక్క షాట లెక్క గింటున్నది. సెల్ ఫోన్ లో ఫేస్బుక్ చూస్తున్నా. ఫేస్బుక్ నాకు పని చేయన్నా. చెప్పు. అయితే వెంటనే నువ్వు నాకు రెస్పెక్ట్ ఇచ్చినావు అనుకుని కోళ్ళ పాము పెట్టుకుంటానా? రెస్పెక్ట్ ఏందిరా, దండం పెడతా. ఎవరు అక్క అన్నావు? అక్క నువ్వు ఫేస్బుక్ బాగా వాడతావు కదా అక్క. రిక్వెస్ట్ రిక్వెస్ట్ పెడితే నువ్వు కన్ఫర్మ్ చేస్తావు అంతే కదా. నేను కోళ్ళ పాము పెట్టుకుంటానా అన్నా? నీకు ఇంకో విషయం చెప్పనా అన్నా? నన్ను అయితే మా ఊళ్ళో నన్ను 23 మంది పొట్టు పొట్టు కొట్టినా. 23 మంది ఎందుకు కొట్టారు? మాకు మస్తు సమ్మదైనా. ఓహో లైక్లు కొట్టారా? ఒక సెల్ఫీ తీసుకున్నారా? ఏందన్నా సెల్ఫీ అంటే ఏందా? మనం తీసుకోవడం సెల్ఫ్ అంటే ఇట్లా పెట్టుకొని ఎట్లా పెట్టుకోవాలి? ఇద్దరు అమర్తున్నా ఒకసారి అది సెల్ఫ్ అంటే అది ఇలా తీసుకోవాలి అన్న అంటారా అన్న? ఇప్పుడు పైన తీసిన కింద ఇప్పుడు నువ్వేమో ఆడోళ్ళ దిక్కుపో, నేనేమో మొగోళ్ళ దిక్కుపోతా.
నన్ను ఆడదికి పోమన్నా నువ్వు అదే టైప్ కదా. నువ్వు కనుక ఆడోళ్ళకి పోయినావు అనుకో, ఎవరు ఫేస్బుక్ ఎక్కువ ఆడతాలో ముఖ పుస్తకం తెలిసిపోతా. నువ్వేమో అమ్మ నన్నే చూస్తాను. నా పెళ్ళైందని చెప్పినా ఎందుకంటే చూస్తాను. నీకు 2 పెళ్ళేనే తెలుసు, అందరికి తెలుసు, నో ప్రాబ్లం. అయితే నువ్వు అటు పోనా, నేను ఇటు పోతా. ఒక పొరగాల పట్టి నేను ఉంటా, ఆడ పొరపల్లి నువ్వు ఉండు. ఫేస్బుక్ ఏంటో చెప్పు. నేను వస్తున్నా అక్కడికి. ఈ రోజు నా పుట్టినరోజు అని పెడతానా. ఎన్ని లైకులు వస్తాయి, ఎన్ని సిమెంట్లు వస్తాయి, ఎన్ని గ్రానైట్లు వస్తాయి. ఈ రోజు నా పుట్టినరోజు అది పెట్టినా. వచ్చినాయా రేకులు? రాలేదోనా. డబ్బాలు రాలేదోనా. పొక్కిలిళ్ళు రాలేదోనా. నేను పెడతాను. మై నేమ్ ఇస్ సుజాత. టుమారో మై పప్పీ బర్త్డే. పప్పి అంటే ఏందానా? కుక్క పిల్లనా? చూడు 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 ఏమైనా వచ్చింది కామెంట్లు? కొంచెం మంది ఇచ్చిండు, రవాన్ని ఇచ్చిండు, శ్రీముఖ్ ఇచ్చిండు, అందరు ఇచ్చారు. అంటే నా పుట్టినరోజు అంటే ఒక్కరు బెటర్ గానీ రేపు విష్ చేద్దామని పర్సనల్. ఇప్పుడు నాకు వస్తాయి కామెంట్లు, చూడు నాకు వస్తాయి. చూపించు చూపించు. నేను సూసైడ్ చేసుకుంటానా, నేను చచ్చిపోతానా, నాకు ఈ ప్రపంచం వద్దు, నేను చచ్చిపోతానా. ఇప్పుడు వస్తాయి లైక్. చూడు వచ్చిందా? రాలేదానా. రేకులు వస్తలేవనా. డబ్బాలు వస్తలేవనా. సిమెంట్ వాళ్ళ మీద మన్ను కూడా ఒక్కడ పెడతలేడన్నా. ఇప్పుడు నేను చూపించనా? నాకు జలుబైంది, ఐ ఫీల్ సిక్. ఇక్కడ చూడు, లైకులు చూస్తావా? జలుబు తగ్గాలంటే వానలో వెళ్ళకమ్మా అని రాశాడు, అర్థమైందా? అన్నా ఇది మస్తు మోసం కదా అన్న. మొగలమై ఉండి చచ్చిపోతానం పెడతా అంటే ఒక్కడు పెట్టాడు, ఆడపిల్ల ఉండి తలకనవుతా. రాకేష్, నీకు ఫేస్బుక్ లో కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేస్తుందా? నువ్వు క్రియేట్ చేస్తావా? నేను క్రియేట్ చేసుకుంటే ఓపెన్ అవుతారు, నువ్వేం చేస్తే ఓపెన్ అవుతుంది. టాపిక్ ఎవరిస్తారు? మనుషులు జంతువులు ప్రేమించుకుంటే ఎలా ఉంటారో చూపించండి. థ్యాంక్ యూ జిన్ను, థ్యాంక్ యూ. స్వీట్ లేవనిరా, చుచ్చుపోసావా? అయ్యో, బిస్కెట్ తింటావా, పాలు తాగుతావా? ఓకే ఓకే నాన్న, దోస్ క్యూట్ నాన్న. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం నాన్న, మనం వాకింగ్కి వెళ్దాం. రాధా ప్లీజ్ కమాన్. ఏ కమాన్ డాగీ. రవి రవి చుచ్చులు. అప్పారావు గారు, భయపడుతుందండి మిమ్మల్ని చూస్తే. పిల్లి పిల్లి. ఓ పాలు తాగుతున్నా. మీగడ తింటావా? దగ్గరికి అమెరికాలో పెద్ద పెద్ద బొచ్చుకో పిల్లలు ఉంటాయే, ఆ టైప్ లో బొచ్చు పిల్ల అనమాట. చాలు చాలు. మీరు కూడా చూస్తుండండి ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో. భార్య భర్తల తర్వాత గొడవలు జరుగుతుంటాయి, ఒకసారి పెళ్ళాన్ని కోపం వస్తే కొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సుధాకర్ని అడిగా, ఏంటన్నా సుధాకర్ అని అర్థం కావట్లేదు, ఇప్పుడు మీ ఆవిడ కోపం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు అన్న. వెంటనే లైట్ ఆఫ్ చేసేస్తాను. ఎందుకన్నా అని అడిగా. చీకట్లో అయితే నేను కనిపించను కదా. పుట్టినరోజు అప్పుడు ఏం పాట పాడతావు? పాడతానమ్మా. పుట్టినరోజు పండగే అందరికి, పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికి. సావుకి ఏం పాడతావు బాబు?
పాడతా సాగు కూడా నటకాల జగతిలో జతకాల జావలి నారే నారి నన్నేనా నాని. యోగా ఆసనాల గురించి చెప్తాను నేను. ముందుగా శవాసనం. శవాసనం ఎలా ఉంటుందంటే శవాల దగ్గరికి వెళ్ళి చేసే ఆసనాన్ని శవాసనం అంటారు. నరసింహ సినిమాలో రమ్యకృష్ణ ఎలా ప్రపోజ్ చేస్తుందో మీరు చెప్పే. సుధాకర్, నువ్వు ప్రతిరోజు ఈ స్టేజ్ మీద చీటికి మాటికి నిన్ను కుక్కను కొట్టినట్టు భాస్కర్ కొడుతున్నప్పుడు నీ ఇన్నోసెన్స్ నచ్చింది. అంతేకాదు నీ జోకులు భరించలేక ఇక్కడున్న స్టూడెంట్స్ అందరూ వాకౌట్ చేస్తున్నప్పుడు స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటావు చూడు, నీ ఎర్రి పప్పతనం నచ్చింది.